అఘోరి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయి ట్రెండింగ్లోకి వచ్చినటువంటి వ్యక్తి అఘోరి. అఘోరికి భద్రత కల్పించాలి అంటూ పోలీసుల్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వకీల్ సాబ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అసలు అఘోరికి ప్రమాదం ఏమైనా పొంచి ఉందా? తనతోనే మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు. ఆజాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో అఘోరి అనగానే ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఒక హల్చల్ కావచ్చు, తన చుట్టూ ఉన్నటువంటి జనాలు ఇవన్నీ చూసిన తర్వాత సడన్ గా మీరు తనకి ఒక ప్రాణహాని ఉంది అంటున్నారా, లేకుంటే రక్షణ కల్పించాలి అంటున్నారా, ప్రమాదం ఏమైనా ఉందా? ఎందుకని తనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది? పోలీసుల దాకా ఎందుకు వెళ్ళారు మీరు? ఇది ఏంటంటే ఒకటండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అఘోరి అనే ఎవరైతే ఉన్నారో ఆమెకి ప్రైవసీ అనేది ఇప్పుడు దెబ్బతిందండి. ఆవిడ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత అది privacy నేను చెప్తాను, ఏంటండి? అక్కడికే వస్తున్నా, ఆ సబ్జెక్ట్కే వస్తున్నా. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన సందర్భం వేరు. ఉమ్, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు తీసుకురావటం, ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు ముఖ్యంగా చాలామంది యూత్ కుర్రోళ్ళు ఏం చేయాలంటే అదొక క్రేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒక వీడియో పెడితే వాళ్ళ ఉదాహరణకి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఇన్స్టా అనేది అంది, యూట్యూబ్ ఉంది, అన్ని ప్రతి ఒక్కరు ఛానల్స్ ఉన్నాయి. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారు, ఆమెతో సెల్ఫీ దిగి ఒక వీడియో తీసి పెట్టేస్తే లక్షల్లో పోతున్న వ్యూస్. ఉమ్, అట్లా ఎగబడుతున్నారు పిల్లలు. అదొకటి. రెండోది, మీకు నక్కపల్లి ఘటన ఏదైతే జరిగిందో, నక్కపల్లి మీద అక్కడ ఆ టోల్ గేట్ ఘటన ఒకటి జరిగినప్పుడు ఆమెకి అక్కడ కొంతమంది ఆమె మీద, అంటే ఆమె చెప్పింది దాడి చేయటం అన్నీ చెప్పారనమాట. సో ఇదే కాకుండా ప్రైవసీ అనేది ఉంటుంది కదా మేడం, రైట్ టు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, ఆ రైట్ టు ప్రైవసీ కింద ఎవరైతే ఏదైతే ఉందో ఆమె తిరిగే హక్కు అయితే ఆమెకు ఉంది. కాకపోతే కొంతమంది ఆకతాయిలు కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా మేడం. ఇప్పుడు ఆమె నేమ్ ఫేమ్ వచ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఒకలాగా ఉండరు కదా. సమాజంలో మంచోడు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది వేరే రకంగా ఎగబడటం, మన భాషలో చెప్పండి ఎగబడటం, ఉమ్, అలాగే ఇంకేదన్నా అనివార్య కారణాల వల్ల ఆమెకి ఏదైనా ఇబ్బంది అవుద్ది అనే ఉద్దేశంతో నేను డీజీపీ గారికి లెటర్ రాశానండి. అది రాస్తే ఆయన స్పందించారు, ఆనరబుల్ డీజీపీ గారు స్పందించి అన్ని జిల్లా ఎస్పీలకి మీకు నేను పంపించాను చూడండి. అన్ని జిల్లాల ఎస్పీలకి ఆయన వారు ఏంటంటే ఈమెకు రక్షణ కల్పించాలి ఎక్కడికి వెళ్తే అక్కడ అని చెప్పేసి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. సో దాని ద్వారానే మొన్న కొన్ని వెళ్ళిన ఎక్కడైతే అక్కడ పోలీసు వాళ్ళు భద్రత కల్పించడం. మీకు తెలిసా కర్నూలులో కారు అయిపోతే నడుచుకుంటూ వెళ్ళారు కదండి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆమెకి ఇబ్బంది అయింది, ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజలు ఎంత ఎగబట్టడం మొదలు పెడతాం, కొంతమంది ఆమెకి కాలు పట్టుకోవాలని చెప్పి ఆశీర్వాదాల కోసం అట్లా ఏమో తొక్కిసలాట అవుతుంది కదా, ఆమె మీద పట్టము ఇవి జరుగుతూ ఉంటాయి. అందులో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు కదా మేడం. సో ఏది ఏమైనా జరగచ్చు. ఆమె హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. సో నా వృత్తిలో నాకు తెలిసింది నేను హెల్ప్ చేసి పెట్టాను మేడం. అదొక గొప్ప దైవకార్యంగా నేను అనుకుంటున్నాను అన్నట్లు. ఓకే, అయితే తను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారా, లేకుంటే మీరే తన తరఫున? కన్సల్ట్ అయ్యి నాకు టచ్లో ఉంటున్నారు ఆమె. అంటే ఇప్పుడు 5-6 రోజులు బట్టి కొంచెం ఫోన్ కలవలేంటుంది. అయితే గతంలో ఉంది, నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి. సో గతంలో నాకు ఫోన్ చేసేవారు, టచ్లో ఉన్నారు. ఎప్పుడంటే ఆమె ఇక్కడ మన మంచిర్యాలలో వాళ్ళ ఇంటికాడ దింపేశారు, గుర్తుంది మీకు. అవును. సో ఆ టైంలో నేను మా లీగల్ టీం నేను పంపించాను. అప్పుడు మా మంచిర్యాల నా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు, ఆమె కలిసి ధైర్యం చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అప్పుడు శాంతి భద్రతలు ఇబ్బంది అవుతున్నాయి. అప్పుడు నేను మాట్లాడాను, ఆమెతో మాట్లాడాను. మన ఛానల్లో కూడా ఒకసారి అయ్యగారు ఒక ఆయన సిద్ధయోగి వచ్చారు, ఆ రోజు కూడా నేను మాట్లాడిచ్చాను, ఆయన కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు మేమేం చెప్పాము, ఆయన చెప్పారు. అంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదా, అక్కడ ఏదో కొన్ని భాషలు ఉంటాయి ఆ లాంగ్వేజ్. సో వాళ్ళ భాషలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆయన చెప్పడం జరిగింది, ఏం చెప్పడం జరిగింది. అలాగే మంచిర్యాలలో వెళ్ళి మా జూనియర్స్ వెళ్ళి నాకు ఫోన్ కల్పించారు. అక్కడ నుంచి ఫోన్లో కూడా చెప్తే ఆమె ఎప్పుడు తండ్రి అంటది నన్ను, తండ్రి అయ్యా నీ కాలు మొక్కుతా, అది కూడా ఉన్నాయి అది వీడియోలు, నీ కాలు నమస్కారం చేస్తానయ్యా ఇది అది చెప్పారు వాళ్ళు. నేను అన్న అది కరెక్టే నమ్మ, అంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అందరూ ఒకలాగా ఉండరు. అక్కడ ఏంటంటే కేదారీనాథ్లో నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. కాశీలో మీరు చెప్పిందే వేదం, అక్కడ మిమ్మల్ని ఒక దైవ సంభూతులుగా చూస్తారు. ఇక్కడ అలా కాదుగా, వింతగా చూస్తారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా రాగానే మన ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో, అవును, కాబట్టి మనం అంతగా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అది అలాగా కొంతమంది ఏంటంటే ఇంకా అందరూ మంచిది ఉంటారు, కొంతమంది ఆకతాయిలు ఉంటారు, కొంతమంది ఇంకొక ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ కూడా ఉండాలి. పూజలు చేసుకోవాలి అన్నీ ఉంటాయి కదా మేడం. ఆ సందర్భంలో మీకు వచ్చిన కార్లు వెళ్తానే కొంతమంది ఆకతాయిలు బల్ల మీద కూడా ఎంటపడ్డారు. మీరు ఫోన్ విజువల్స్ ఉన్నాయి, ఎంటపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకేదో వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. సో అది ఏంటంటే ఏదైనా సరే రైట్ టు లైవ్ అనేది మనకు ఉంటుంది కదా, రైట్ టు లీవ్ అనేది మన దాంట్లో ఉంటుంది కాబట్టి. సో నేనే అలా చేశాను, ఆమె కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అది కూడా ఆమెకు పంపించాను నేను, ఆమె దగ్గర పెట్టుకున్నారు. తర్వాత ఏంటంటే నేను మొన్న జరిగిన ఘటన కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి ఆమె బైఠాయించారు కదా. సో దానికంటే ముందు ఏం జరిగింది అంటే యాక్చువల్ మా ఇంటి దగ్గరేనండి, అది విజయవాడ కిష్లంక మా ఇల్లు. సో అక్కడికి హైవే పక్కన మా ఇల్లు. సో అక్కడికి మాకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. సో నేను అక్కడ జరిగినప్పుడు అక్కడ మా పిల్లలు చాలామందిని పంపించాను. నేను అక్కడికి వెళ్ళి చూడరా ఏం జరిగింది ఏంటంటే
సో ఆమె ఏంటంటే కలవాలని ఆమె అనుకున్నారు, కానీ ఆమెకి ఈ ప్రొసీజర్ తెలియదు, ఒక పోర్ట్ఫోలియో ఉంటుందనేమో. జనరల్గా ఇప్పుడు వాళ్ళకి కామన్ మ్యాన్కి వాళ్ళకి అంత బుర్ర ఉండదు కదా మేడం. వాళ్ళకి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో ఉంటుంది, దానికి ఒక లెటర్ పెట్టాలి, దానికి ఒక ప్రోటోకాల్స్ ఏ ఉంటాయి కదా, అన్ని ప్రోటోకాల్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా కలవాలని తెలియదు. ఆమె వెళ్తుంటే జనసేన పార్టీ కార్యాలయం కనపడుతుంది. యాక్చువల్ నా దగ్గరికి వద్దామని బయలుదేరారు. పక్కన చూసి జనసేన పార్టీ మెయిన్ రోడ్కే ఉంటుంది మంగళగిరిలో. చూడంగానే అప్పుడు పవన్ కళ్యాణ్, ఆమెకి సినిమా యాక్టర్లు ఎవరు తెలియదు కదా, సనాతన ధర్మం కోసం పోరాడింది ఈయన అని చెప్పి మన ఛానల్లో XYZ ఛానల్ ఎవరో చూపించారు ఆయన ఆమెకి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందాం చూడాలని చెప్పి. ఇంకా సడన్గా వస్తుంటే ఈ జనసేన పార్టీ కార్యాలయం అని చూసేసరికి అక్కడ ఫోటోలు ఉంటాయి కదా, అది చూసరికి ఓకే అని చెప్పి ఆమె కారు పక్కన ఆపేసరికి వెంటనే మన మీడియా మిత్రులు అందరూ ఆమె కెమెరాలు తీసుకెళ్ళి మామూలుగా అదన్నీ చూపించేసి అది సడన్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఆమె ఏం చేసింది, బయట దిగి నేను సార్ని కలవాలి. ఆమెకు తెలియదు ఆయన అక్కడ ఉంటారని, ఆయన ఎక్కడ ఉంటారో ఆమెకు తెలియదు కదా. సో అక్కడ ఉంటారని ఆమె అనుకొని ఆమె నాకు లేదు, నేను కలవాలి, మాట్లాడాలి, చెయ్యాలని చెప్పి మీరు అన్నట్టు ఆ ప్రొసీజర్ అనేది తెలియదు కదా ఆమెకి. అది కొంచెం ఇబ్బందిగా పరిగణించింది. అయితే ఇక్కడ మీరు అన్నారు రైట్ టు లివ్, ఆమె జీవించే హక్కు ఎంత ఉంటుందో ప్రైవసీ హక్కు అంత ఉంటుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు అక్కడ హిమాలయాల్లో ఉండి సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు, సనాతన ధర్మం కోసం లేకుంటే హిందూ మతం కోసం, ధర్మం వీటన్నిటి కోసం పాటుపడుతుండేవాళ్ళు. సడన్గా ఈ అఘోరీలు, నాగసాధులు ఇంత బయటకు వచ్చేసి ఇంత హడావిడి చేసి ఇంత మీటింగ్లు, ఇంటర్వ్యూలు ఇచ్చి ఇవన్నీ చేసింది ఎవరు లేదు కదా. చేసిందంతా ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది కేవలం అఘోరీ మాత్రమే కదా. సో తన ప్రైవసీకి తనే బ్రీచ్ చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపించలేదా మీకు? రైట్, మీకు అది చెప్తాను. ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి మేడం. ఆమె ఈ రోజు కొత్తగా రాలేదు మేడం. మీరు నెట్లో కూడా పాత వీడియోలు కూడా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా ఆమె వచ్చింది. యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి మంచిర్యాలలో కూడా నేను కనుక్కుని మంచిర్యాలలో వాళ్ళ సొంత ఊరు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు, పూజలు చేశారు, అంతా అయిపోయింది. ఎప్పుడైతే ఈ ముత్యాలమ్మ ఘటన, అమ్మవారి ఘటన ఏదైతే జరిగిందో ఆ సమయంలో ఏమొచ్చి పూజలు చేశారు, నగ్నంగా పూజలు చేశారు కదా అక్కడ. అప్పుడు దాకా అఘోరి అంటే నాకు కూడా తెలియదు, నిజాయితీ చెప్తాను. సో ఆ పూజలు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంటర్వ్యూలో ఆమె బాగా హైప్ అయిపోయారు. ఇప్పుడు మా ఛానల్లో ఇంటర్వ్యూలో హైప్ అయిపోయిన తర్వాత ఆమె బాగా హైప్ అవ్వటం వల్ల ఇంకా అందరికీ ఏంటంటే అఘోరి అని విషయం తెలిసింది సోషల్ మీడియాలో బాగా హైప్ అవ్వటం వల్ల. అప్పటి వరకు ఆమె చాలాసార్లు వచ్చారుగా, అప్పుడు హైప్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ జరిగింది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే మరి దేవుడి కర్మతో జరిగిందో తెలియదు. అంటే ముత్యాలమ్మ ఘటన జరిగినప్పుడు ఈమె ఎంటర్ అవటం, ముత్యాలమ్మ ఘటన జరిగినప్పుడు అక్కడ బాగా అందరూ హిందూ సంఘం వాళ్ళందరూ బాగా చేయటం, బాగా ధర్నాలు రాస్తారోకలు చేయటం, చేసే సమయంలో ఈమె రావటం. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదా దైవ సంకల్పం మాకు తెలియదు, కానీ దాంతో ఏమో హైప్ అయ్యారు బాగా. నిజంగా తను హైప్ అయిపోయారు, తను ఎలివేట్ అయ్యారు, తనే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూ కెమెరాలు కనిపించడం కదా మేడం. ఏదైతే ఇష్యూ జరిగిందో ముత్యాలమ్మ గుడి ధ్వంసం ఘటన, అదంతా పక్కకి వెళ్ళిపోయింది కదా. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒకటి చెప్తానండి. ఇన్ని సంవత్సరాల కాలంలో, అంటే మీరు జర్నలిజం ఫీల్డ్ దాదాపు 20 years, నేను లీగల్ ఫీల్డ్ 20 years ఉన్నాం. ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక సంఘటన జరిగినప్పుడు, అంటే ఇప్పుడు ఈ అఘోరి బయటకు వచ్చి మాట్లాడటం వల్ల ఇంతమంది స్వామీజీలు కానీ, ఇంతమంది సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు కానీ, ఎవరైతే ఉన్నారో నాగసాధువులు కానీ, అఘోరీ సాధువులు కానీ, అకోడే అన్న పేరుని ఫస్ట్ అకోడా ఏదో దాని పేరు ఫస్ట్ నేను వింటాం. తర్వాత దానికి సంబంధించిన తునిలో వాళ్ళ గురువు ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడటం కానీ వీళ్ళందరూ మనం చూసాం మేడం. గతంలో ఒక హిందువులో ఒక చైతన్యం వచ్చినట్టుగా ఇండైరెక్ట్గా ఎంతమంది సాధువులు సన్యాసులు మొత్తం బయటకు వచ్చి రకరకాల వ్యక్తులు చూస్తున్నాం ఈరోజు ఛానల్లో. ప్రతి ఒక్క వ్యక్తులు వీళ్ళందరూ ఏమైపోయారు, ఎక్కడున్నారు అనేది అర్థం అవట్లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు కదా. సరే, అఘోరీ విషయం పక్కన పెడితే ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి, సనాతన ధర్మం కోసం చెయ్యాలి అని చెప్పి అందరం కూడా బయటకు వచ్చారు కదా. ఇన్ని రోజులు లేని అంటే ఆ ఫేసులు కొత్త ఫేసులు వచ్చినాయి, బయటకు వచ్చినాయి. కొంతమంది ఈ విషయంలో పోరాడదాం చేద్దామని ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఆమె కలిగించినట్టేగా మేడం. అయితే ఇక్కడ మీరు మంచిర్యాలలో మా పిల్లలు వెళ్ళి దించారు, లేకుంటే అక్కడ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వచ్చారు, మాట్లాడారు. మంచిర్యాలలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర దించడానికి ప్రధానమైనటువంటి కారణం తను ఆత్మార్పణ చేస్తాను అని చెప్తాను. ఆ తర్వాత వరుసగా 2-3 సార్లు ఇష్యూ అయింది. ఒకసారి డీజిల్ కూడా పోసుకున్నారు. మీరేమో భద్రత కల్పించండి అని మీరు అంటున్నారు, తనేమో నేనే ఆత్మార్పణ చేసుకుంటాను, నేనే చనిపోతాను అని దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేయడాన్ని కంప్లీట్ కాంట్రాస్ట్ అనిపిస్తుంది కదా. లేదండి ఇక్కడ చెప్తానండి, అక్కడ ఆత్మార్పణ అంటే త్యాగం. ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే నా బలిదానం అంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే జనరల్ నార్త్ సైడ్ ఎక్కువ తెలియదు ఏముంది మేడం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బలిదానం చేయటం వల్ల 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆమె అట్లా మాట్లాడటం జరిగింది. సో ఆత్మార్పణ విషయం అనేసరికి దీపావళి ముందు రోజు అన్నారు. తర్వాత ఆమెను తీసుకెళ్ళి అక్కడ మంచిర్యాల దింపారు. ఆమె వెళ్ళిన తర్వాత నేను కూడా ఫోన్లో చెప్పా, మీరు ఇట్లా ఆత్మార్పణ ఇలాంటి లీగల్ ఉంటాయి, చట్టబద్ధంగా అలా మాట్లాడకూడదండి అన్ని చెప్పాను. మామూలు కూడా చెప్పారు, అలాగే తండ్రి అది అన్నారు. అన్న తర్వాత ఆమె ఏం చేసింది, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆంధ్రాలో అడుగుపెట్టారు. ఇక్కడ పాయింట్ అర్థం, ఆంధ్రాలో అడుగుపెట్టినప్పుడు కాళహస్తికి వెళ్ళారు.
కాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడ సరే అక్కడ ఉన్నదంటే లోపలికి వెళ్ళడానికి నగ్నంగా అవకాశాలు లేవు, పర్మిషన్ లేదు, ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు పోలీసు వారు ఏం చెప్పాలి, సామరస్యం కూర్చోబెట్టి అలా కాదమ్మా మా ప్రొసీజర్ ఇలా ఉంటుంది అని చెప్పాలి. అలా చెప్పకుండా నేను అరెస్ట్ చేస్తాము, నేను అది తీసుకెళ్ళిపోతా అని చెప్పి ఆమెను పట్టుకునేసరికి ఆమె కోపం వచ్చేసింది. ఇంకెందుకు నేను బతికి ఉండేలా, నా శివుడి దగ్గరికి వెళ్ళకపోతే నేను ఎందుకు ఆ శివుల్లో ఐక్యమైపోతా అని చెప్పి ఆమె ఆ టెంప్టేషన్లో చేసిన తప్పే కానీ ఆమె ఇది ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. అది ఆమె ఏంటంటే ఎంతసేపటికి నేను బలిదానం అయినా కూడా నా హిందూ ధర్మ పరిరక్షణ కావాలి అని ఆ మైండ్ సెట్లో ఆ విధంగా ఉంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు మనం ఒక నాగరికతంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటుంది మేడం, ఇప్పుడు మనం బలిదానం చేసుకుంటే మనం భయపడిపోతాం, మనం అసలు అంటించుకుంటే కూడా భయపడతాం. సో ఆమె ఏమంటుందంటే నా వల్ల కూడా బలిదానం వల్ల అయినా సరే ప్రజల్లో చైతన్యం రావాలి అనేది. ఇప్పుడు తెలంగాణ ఘటన ఉంది మేడం, ఆ మహానుభావుడు ఒక ఆయన శ్రీకాంతాచారి గారు, అంటే ఏం జరిగిందని పక్కన పెడితే ఉద్యమ సమయంలో ఏం జరిగింది, అప్పటి నుంచే కదా ఉద్యమం బాగా స్టార్ట్ అయింది. అయితే ఆజాద్ అంటే నేను అనేది ఏంటంటే అలాంటి ఉద్దేశం అనేది నాకు నేను అడిగినప్పుడు చెప్పిన ఆమె అట్లా చెప్పారు నాకు. సో తను ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా ఆ టైంలో తను బయటికి వచ్చిందే మీడియా ముందు కనిపించిందే ముత్యాలమ్మ గుడి ఘటనకి సంబంధించి కనిపిస్తే అందరూ తన వ్యక్తిగత విషయాలు లేకుంటే పర్సనల్ విషయాలు ఇంక్లూడింగ్ ప్రైవేట్గా మాట్లాడుకునేటువంటి విషయాలు కూడా అవన్నీ అడగడం, తను కూడా మొహమాటం లేకుండా మాట్లాడడం, అవే ట్రెండింగ్లోకి వెళ్ళడం, వాటిని థంబ్నెయిల్స్గా పెట్టడం, దానికి సంబంధించి కంటిన్యూస్గా ఫాలోఅప్లు, డెవలప్మెంట్లు, ఇంటర్వ్యూస్ ఇవన్నీ అయ్యాయి కదా. సో వీటికి సంబంధించి తన దగ్గర ఏమైనా అయ్యో నేను ఇలా మాట్లాడుకుంటే బాగుండేది అలాంటిది ఏమైనా అనిపించిందా, మీరేమైనా సజెషన్ ఇచ్చారా తనకి? రైట్, అప్పుడు నాకు తెలియదండి. నేను మళ్ళీ మీకు చెప్తాను నిజాయితీగా, మీరు చెప్పినట్టు అంటే అప్పుడు ప్రైవసీలో కొన్ని ఛానల్ చూసాం, మీకు పీరియడ్స్ వస్తుందా ఇవన్నీ అడిగారు. అసలు అడగకున్న ప్రశ్నలు అవి, అసలు అడగకూడదు, ఒక అగౌరవాన్ని అడిగే ప్రశ్నలు కావవి. సో ఆమె ఏ సందర్భంలో చెప్పింది అనేది మనకు తెలియదు. తర్వాత నేను ఉన్నారు ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఒకళ్ళు ఉన్నారు, వారు మేమంతా కలిపి వరంగల్ సంబంధించిన ఒక ఆమె ఉన్నారు, లైలా గారు ఉన్నారు కదా, మేమంతా కలిపి లైలా గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం కదా, మన 15 years నుంచి బాగా స్నేహితురాలు, సోదరభావం అంతా, ఆమె కూడా బాగా మనకి పరిచయం. అయితే నేను ఆమె కూడా చెప్పడం జరిగింది, మేమందరం కలిపి ఆమెకు చెప్పాం, ఒకనొక సందర్భంలో చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆమె ఆ దృక్పథంలో మార్పు కొంత వచ్చింది చూశారు కదా. అది నిన్న జరిగిన ఘటన కూడా ఆమె ఏం లేదు, లైలా గారు కూడా వెళ్ళి నిన్న మాట్లాడాను ఏం జరిగింది లైలా, ఎలా జరిగింది అంటే చెప్పారు. ఏంటంటే ఇలాగే చిత్తులోకి వెళ్ళిపోయి ఆమె వచ్చి చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నీకు ఏదైనా వేరే దగ్గర చూస్తా అని చెప్పి ఆమె మేము చెప్పడం జరిగింది తప్ప ఆమె మీద ఎలాంటి వేరే నెగిటివ్ కామెంట్స్ అయితే మేము చేయలేదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో నేనేమంటానంటే అప్పుడు అఘోరి అన్న ఆమె ఎవరికి తెలియదు, ఆమెకి ఈ యొక్క దృక్పథం నాగరికతలో ఎలా మాట్లాడాలి, ఒక కల్చర్ అనేది ఉంటుంది అనేది తెలియదు. సో ఆమె ఎట్లా మాట్లాడిందో ఏమో అది అయిపోయింది. తర్వాత కాలంలో మీరు చూడండి, ఇప్పుడు జరిగిన క్రమంలో ఆమె యొక్క పంతా కూడా మార్చుకుంటున్నారు, మెల్లిమెల్లిగా మార్చుకుంటున్నారు. కాకపోతే మార్పు అనేది ఒకేసారి రాదు కదండి, ఒకసారి రాదు. మార్చుకుంటున్నారు అనుకున్నప్పుడు కూడా రోడ్డు మీద, హైవే మీద బస్సులకి అడ్డంగా కూర్చోవడం, కొన్ని అసభ్యకరంగా చేశారు, కొన్ని జుగుప్సాకరంగా ఉన్నాయి వీడియోలని, కొన్నిసార్లు ఆమె కాళ్ళు చేతులు పోలీసులు కూడా కట్టేసి లోపల వేసేసి అక్కడి నుంచి తరలించారు అనేది కూడా వినిపించింది. అది మొన్న జరిగిందండి, జనసేన జరిగింది. నో అంటే ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు తనలో రావాల్సినటువంటి మార్పులు, సరే ధర్మము, మతము, ఇలాంటివి సనాతనము, వీటన్నిటిని పక్కన పెట్టినప్పుడు జనజీవన స్రవంతిలో కల్చర్, నాగరికత, దీంట్లో రావాల్సినటువంటి మార్పులు అనేవి ఉన్నాయి. తను దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుందా, ఇంకా లేదు వదిలేసేసి ఈ సమాజాన్ని వదిలేసి తను ఎక్కడైతే హిమాలయాల్లో ఉందో అక్కడికే వెళ్ళాలని మీరేమైనా సజెస్ట్ చేశారా? నేనేమంటున్నానంటే మేడం, ఇప్పుడు మీకు తెలుసు అంతకుముందు నగ్నంగా వచ్చినామా, ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ అయిపోయారు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అఘోర తత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి గురువు ఉంటారు, ఆయన ఆ గురువు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన మాట వినేటట్టున్నారు కానీ మనం చెప్పే మాట వినట్లేదు. నాకు నా అనుభవం మీకు చెప్తున్నా. అయితే నేనేమన్నా ఆ గురువు ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన, నేను ఆయన టచ్లోకి వస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఆమె ఎక్కడికో వెళ్ళారు, ఇప్పుడు వేరే రాష్ట్రం గుజరాత్కి అక్కడికి వెళ్తున్నానని చెప్పి అన్నారు. మరి వచ్చేసరికి ఆయన మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది నేను అనుకుంటున్నాను. అంటే ఫోన్ నాకు కలవట్ల 5 days 10 days అయింది, అంటే 5-10 days మధ్యలో అప్పుడెప్పుడు కలిశారు. మన జరిగిన సంఘటనలో కూడా కలవలేదు నాకు, జస్ట్ ఎత్తారు, అయ్యా తండ్రి మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టేశారు అనమాట. ఇప్పుడు ఎక్కువ ఆ గురువు గారితో టచ్లో ఉంటున్నారు. వాళ్ళ అకోడా సంబంధించిన గురువు ఆయన ఉన్నారు, తునిలో ఉన్నారు, తునిలో వైజాగ్లో ఉన్నారు పెద్ద ఆయన చెప్పినప్పుడల్లా ఏమో వింటా ఉన్నారు.